తీసుకొని ఆపేస్తారు. వాళ్ళందరికీ మీకు అది ప్రాబ్లం ఉందా? 1000 రూపీస్ 3000 రూపీస్ ఎక్కువ అయిపోతుంది, ఆ ప్రాబ్లం ఉందా? 3,500 రూపీస్ కొన్ని మంది మన డౌన్లైన్ చెప్తారు, సార్ చాలా ఎక్కువ 3,500. వాళ్ళందరికీ ఏం చెప్తానంటే ఈజీ వే చెప్తాను. సి 100 పీవీలో 40 to 50 పీవీ ఇప్పుడు వాడుతున్నారు మీరు, కరెక్టేనా? 50 పీవీ మనం వాడుతున్నాం. ఇప్పుడు 100 పీవీ చేయాలంటే 100 పీవీది పర్చేస్ చేద్దాం, 100 పీవీది పర్చేస్ చేద్దాం. 50 పీవీది మన ఇంట్లో ఎవ్రీ మంత్ వెళ్తుంది, మన ఇంట్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 25 పీవీది నా బెస్ట్ ఫ్రెండ్. నేను చెప్తున్నాను తెలియకుండా, మీరు ఇప్పటి వరకు మీ బెస్ట్ ఫ్రెండ్కి ఈ బిజినెస్ గురించి చెప్పలేదు, కరెక్టేనా? చెప్పలేదు. మన అందులో మీ క్లోజెస్ట్ రిలేటివ్కి ఈ బిజినెస్ గురించి చెప్పలేదు. అన్నకి చెప్పలేదు, తనకి సిస్టర్కి చెప్పలేదు, ఫాదర్కి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు, కరెక్టేనా? సో 25 పీవీది మీ బెస్ట్ ఫ్రెండ్కి ఏం చెప్పిస్తారు? బాబు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, 1000 రూపీస్ ప్రొడక్ట్ ఎవ్రీ మంత్ మీరు తీసుకోవాలి. తీసుకుంటారా లేదా? తీసుకుంటారా లేదా? బెస్ట్ ఫ్రెండ్ అయితే తీసుకుంటాను. నా క్లోజ్ రిలేటివ్ అతనికి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, మీరు 1000 రూపీస్ ప్రొడక్ట్ నా దగ్గర కొనాలి ఎవ్రీ మంత్. తీసుకుంటారా లేదా? ఎంతమంది దగ్గర 2 people ఉన్నారు వాళ్ళు తీసుకునేవాళ్ళు? 1000 రూపీస్ ప్రొడక్ట్, 1000 ప్రొడక్ట్, 1000 రూపీస్ ప్రొడక్ట్ మీ దగ్గర తీసుకుంటారు. ఎంతమంది ఉన్నారు అలాగా? వేరే మీకు లేదా? మీ లైఫ్లో 2 people లేరా? పర్లేదు వచ్చేయి, నేను 1000 రూపీస్ తీసుకుంటాను, ఉన్నారా లేదా? కింద రావాలా? ఇలా కాదు, ఇలా అనేది నాకు తెలీదు, ఏమనుకుంటున్నారు మీరు? మన లైఫ్లో ఇద్దరు చాలు. కన్సిస్టెన్సీ ఆఫర్కి మన లైఫ్ నుంచి 1,000 రూపీస్ది కొనేవాళ్ళు ఇద్దరు చాలు, కరెక్టేనా? నేను ఏ బిజినెస్లో ఉన్నాను? నేను వెస్టీజ్ ప్రొడక్ట్ బిజినెస్లో ఉన్నాను. నా బిజినెస్ ఏంటి? నేను వాడతాను, నేను అమ్ముతాను. మీరు అమ్ములేకపోతే మీరు ఏం బిజినెస్? అమ్ములేకపోతే ఏం బిజినెస్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? మీరు అందరూ బిజినెస్ చేస్తే అందరికీ డబ్బు వస్తుంది. సో బిజినెస్ అంటే ఏంటి? నేను వాడతాను, నా 2 బెస్ట్ ఫ్రెండ్కి 1000 ప్రొడక్ట్ ఇస్తాను టు స్టార్ట్ విత్. ఇవ్వచ్చా? 1000 ప్రొడక్ట్ ఇద్దరికి ఇవ్వచ్చా? యాక్చువల్లీ 4 మంది కావాలి. 1000 రూపీస్ది నా మీద విశ్వాసం పెట్టేవాళ్ళు 4 మంది కావాలి, కరెక్టేనా? ఎందుకు కావాలి చెప్పండి? లాస్ట్కి తీసుకెళ్ళటానికి కావాలి విశ్వాసము. వాళ్ళు విశ్వాసం ఉంటే వస్తారు తీసుకెళ్ళటానికి, లేకపోతే కార్పొరేషన్ మేనేజర్. అందుకోసము మన పెద్దవాళ్ళు చెప్తారు, జనం సంపాదించండి అని చెప్తారు కదా. సో వాళ్ళకి మన మీద విశ్వాసం ఉండాలి, మనకి వాళ్ళ మీద విశ్వాసం ఉండాలి. అలాగని చెప్పిన 2 people ఉంటే చాలు, 100 పీవీ ఈజీగా అవుతుంది. 50 పీవీ నాకు, 20 పీవీ వాళ్ళకి, 25 పీవీ. ఈజీనా డిఫికల్ట్ కాదు? ఈజీ. ఇప్పుడు వరకు మీరు అమ్మలేదంటే ఇది చేసి చూడండి. ఇప్పుడు వరకు మీరు మన ఎవరు అమ్మలేదు ప్రొడక్ట్, 1000 రూపీస్ ప్రొడక్ట్ అమ్మటానికి అవుతుందా లేదా అని చూడండి. 1000 రూపీస్ ఒక ఛాలెంజ్ తీసుకోండి. 1000 రూపీస్ది నా కెపాసిటీ ఇంత, ఈ ప్రపంచాలు వచ్చేసి ఇంత వర్షం అయింది, ఇద్దరికి 1000 రూపీస్ ప్రొడక్ట్ అమ్మటానికి అవదా లేదని ఛాలెంజ్ తీసుకోండి. ఎంతమంది తీసుకుంటారు ఛాలెంజ్? 4. వెరీ గుడ్. ఛాలెంజ్ తీసుకొని చూడండి. ఎందుకంటే నా వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి? వెస్టేజ్ బిజినెస్ అంటే వాడాలి, అమ్మాలి. సో బిజినెస్ నేను షాప్ ఓపెన్ చేసేసి నేను ప్రొడక్ట్ వాడతాను, అమ్మట్లేదు అంటే బిజినెస్ జరుగుతుందా? సో మనము డబ్బు సంపాదించాలంటే ఈ పని చేయాలి. ఓకే, రెడీనా? సో నెక్స్ట్ మంత్ నేను చూడొచ్చా ఎక్కువ మంది అందరూ కన్సిస్టెన్సీ ఆఫర్ చేస్తారు అని? మీరు ఎస్ చేస్తే నాకు నమ్మకం ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు చెప్తే నేను నమ్ముతాను, చూడలేదు నేను నమ్ముతాను భగవంతుడు ఉన్నాడు. మీరు ఎస్ అంటే నేను నమ్మను. ఎప్పుడు వరకు నా యాప్లో కనిపించాలి, లాస్ట్ మంత్ ఇంత ఉంది, ఈ మంత్ ఇంత పెరిగింది అని చెప్పేసి అప్పుడు మాత్రం నమ్ముతాను. రెడీగా ఉన్నారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కన్సిస్టెన్సీ ఆఫర్ చేయండి. ఇట్ ఈస్ ఈజీ. నా ఇంటికి ఎంత తీసుకొని వెళ్తానో అంత తీసుకొని రండి. అతను చెప్పొచ్చు, బాబు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ తీసుకో, 5th మంత్ ఫ్రీ ఇస్తాను ప్రొడక్ట్. తీసుకుంటాడా లేదా? ఈజీ కదా, చేయొచ్చు. ఓకే, సో కన్సిస్టెన్సీ ఆఫర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ బిజినెస్ మన లైఫే కాదు, మన వంశాన్ని చేంజ్ చేస్తుంది. ఈ బిజినెస్ మన వంశాన్ని చేంజ్ చేస్తుంది.